హాయ్ ఆల్, ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'మెర్సీ ఫర్ నన్' అనే కొరియన్ లిమిటెడ్ సిరీస్ చూసామాట. ఇంతకీ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. యాక్చువల్‌గా ఈ సిరీస్ వచ్చేసి మనకి యాక్షన్ డ్రామా సిరీస్ మాట. దీంట్లో మనకి కొంచెం డ్రామా ఎక్కువే ఉంటది. దాంతోపాటు యాక్షన్ కూడా అలాగే ఉంటది. అండ్ కొంచెం వైలెన్స్ కూడా అలాగే ఉంటది. ఈ సిరీస్‌లో వచ్చేసి మనకి 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనకి 45 మినిట్స్ రన్ టైమ్ అయితే ఉందిమాట. సరే, కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. మన హీరో వచ్చేసి ఒక గ్యాంగ్‌స్టర్ మాట. ఈ గ్యాంగ్‌స్టర్ లైఫ్ నుంచి బయటకొచ్చి నార్మల్ లైఫ్‌ని లీడ్ చేద్దామని అనుకుంటాడు. ఇలా అనుకుంటాడు, ఇలా లీడ్ చేస్తూ ఉంటాడు, బానే ఉంది. ఇంకొకటి ఏంటంటే మన హీరోకి వాళ్ళ తమ్ముడంటే చాలా ఇష్టం మాట. ఎంత ఇష్టం అంటే వాడి కోసం వీడు ప్రాణం ఇచ్చేస్తాడనమాట. అంత ఇష్టం. ఒకరోజు ఏమవుతదంటే ఈ తమ్ముడిని ఎవరో చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత అసలైన స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతదనమాట. అసలు 'మెర్సీ ఫర్ నన్' అని టైటిల్ ఎందుకు పెట్టారనేది దాని జస్టిఫికేషన్ ఇక్కడి నుంచే మొదలైపోతదనమాట మనకి. ఏం చేస్తాడంటే మనోడు అందరిని యేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. ప్రతి ఒక్కడిని అసలు ఎవడెవడి మీద డౌట్ వచ్చింది, అసలు ఎవడెవడు నా తమ్ముడిని చంపడంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అసలు నిజంగా ఎవడు చంపాడని చెప్పి అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు. గ్యాంగ్స్టర్ గ్రూప్స్ని మొత్తం క్లియర్ చేసేస్తాడనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు మన హీరోని చూసి భయపడతారనమాట. ఎందుకంటే వీడికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. యాక్చువల్గా ఈ సిరీస్లో మనకి 2 గ్యాంగ్స్టర్ గ్రూప్స్ ఉంటాయి. ఆ 2 గ్యాంగ్స్టర్ గ్రూప్స్కి 2 హెడ్స్ ఉంటారు. ఆ హెడ్స్ కూడా మన హీరోని చూసి భయపడతారనమాట. వీడు అంత పవర్ఫుల్. అలాంటోడు ఈ గ్యాంగ్స్టర్ లైఫ్ నుంచి అసలు ఎందుకు బయటకు వచ్చాడు, మన హీరో వాళ్ళ తమ్ముడిని ఎవరు చంపారు, ఇవి మనకి స్టోరీ మాట. ఈ సిరీస్కి మేజర్ పాజిటివ్ ఏంటంటే హీరో మాట. వాడు యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి చూస్తున్నప్పుడల్లా కొంచెం నాకు జాన్ విక్ వైబ్స్ అయితే వచ్చాయి, కానీ వీడికి కొంచెం యూనిక్ స్టైల్ అయితే ఉంది మాట. అదైతే ఒప్పుకోవచ్చు. యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఆ టైటిల్ ఏదైతే పెట్టుకున్నారో 'మెర్సీ ఫర్ నన్' అని చెప్పి దానికి తగ్గట్టుగానే యాక్షన్ బ్లాక్స్ కూడా డిజైన్ చేసుకున్నారు. అదైతే క్రేజీ. ఇంకొకటి మన హీరో క్యారెక్టరైజేషన్ అనమాట. వాడు చాలా కూల్గా ఉంటాడు. ప్లస్ వాడికి ఒక కాల్కి ఇంజురీ ఉంటుంది. అలా కుంటుకుంటూ వెళ్ళి మనవాడు అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అదైతే క్రేజీ. అసలు వాడిని ఎంత కొట్టు ఏం చేయి అసలు వాడు చావడు అసలు. అది కూడా మరీ ఇల్లాజికల్గా ఏముండదు. కొంచెం నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఉంటుంది అన్నమాట మనోడికి. ఫుల్ అసలు ఎంత కూల్గా ఉంటాడో ఫైట్ చేసేటప్పుడు అంత వైలెంట్గా ఉంటాడు అన్నమాట. క్రేజీ. అదైతే నాకు హీరో క్యారెక్టరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏదో గన్స్తో ఇట్లా డిజైన్ చేయలే, మొత్తం హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్స్ డిజైన్ చేశారన్నమాట. అవి చాలా బాగా అనిపిస్తాయి. ఎక్కడ గన్స్ అనేవి వాడరు. ఎక్కడో ఒకటో రెండో సీన్స్లో అక్కడక్కడ కనిపిస్తే చాలా వరకు కూడా మొత్తం అన్ని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్స్ అనమాట. ఓపెనింగ్లోనే ఒక హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఉంటుంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఇంకొకటి ఈ సిరీస్లో రైటింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని ట్విస్ట్లు అయితే క్యాక్ అసలు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. మెయిన్ విలన్ ఎవరని చెప్పి రివీల్ చేసేది అయితే ఉంటుంది, అది చాలా బాగుంటుంది అది. సరే, ఇంక ఓవరాల్గా సిరీస్ చూడాలా వద్దంటే మీరు కనుక యాక్షన్ డ్రామా లవర్స్ అయితే పక్కా ఈ సిరీస్ చూడండి, చాలా బాగుంటుంది. యాక్షన్ సీన్స్ కూడా ఎలా పడితే అలా పెట్టారు. దానికి ముందు ఒక డ్రామా అనేది బిల్డ్ చేసుకుంటూ వస్తారు, దాని తర్వాతే ఒక మనకి యాక్షన్ సీన్ అయితే పడుతుంది అన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.